ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు యెహోషువ లెగసీ. హే హిందూస్, ఈ వీడియో మీకోసమే. మీకు తెలుసా కమాండ్మెంట్స్ ఏంటో? ఈ కమాండ్మెంట్స్ క్రైస్తవులు అనబడిన వారికి మాత్రమే కాదు, మీకు కూడా వర్తిస్తుంది. ఈ కమాండ్మెంట్స్ ఏమీ మిమ్మల్ని దేవుళ్ళకి మార్చేయట్లేదు. సరే, ఈ కమాండ్మెంట్స్ ఏంటో చూద్దాం. అండ్ క్రిస్టియన్స్ మీకు ఆల్రెడీ ఈ కమాండ్మెంట్స్ కోసం తెలుసు, 10 ఆజ్ఞల కోసం. అయినప్పటికీ ఈ వీడియో చివరి దాకా చూడండి. యూ ఆల్సో గెటింగ్ ఏ గుడ్ నాలెడ్జ్ ఫ్రమ్ దిస్ కమాండ్మెంట్స్. ఓకే, 10 ఆజ్ఞలు. నిర్గమకాండం 20 అధ్యాయం 1 నుంచి 17 వచనాల్లో ఈ 10 ఆజ్ఞలు మోషే ద్వారా దేవుడు మనతో మాట్లాడినాడు. ఏంటి ఈ 10 ఆజ్ఞలు? మొదటిగా, నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. రెండవ ఆజ్ఞ, పైన ఆకాశం ఉందే కానీ, క్రింద భూమి ఉందే కానీ, భూమి కింద నేల ఉందే కానీ విగ్రహమునైనను నువ్వు చేసుకొనకూడదు, వాటిని సాగిలింపకూడదు, వాటిని పూజింపకూడదు. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. 4వ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతురగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. 5వ ఆజ్ఞ, నరహత్య చేయకూడదు. 6వ ఆజ్ఞ, వ్యభిచరింపకూడదు. 7వ ఆజ్ఞ, దొంగలించకూడదు. 8వ ఆజ్ఞ, నీ పొరుగువాడిని పొరుగువాడిని పైన అబద్ధ సాక్ష్యం పలకకూడదు. 9వ ఆజ్ఞ, నీ పొరుగువాడిని ఇల్లు ఆశింపకూడదు. 10వ ఆజ్ఞ, నీ పొరుగువాడిని భార్యనైనను, నీ పొరుగువాడిని ఎద్దునైనను, నీ పొరుగువాడిని దాసుడైనను దాసినైనను, నీ పొరుగువాడిని గాడిదనైనా, నీ పొరుగువాడిని దేనినైనను నువ్వు ఆశింపకూడదు. ఇది బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో చెప్పబడుతుంది. ఇంకా నూతన నిబంధన గ్రంథంకి వస్తే క్రీస్తుని అడుగుతారు, ప్రభువా ఆజ్ఞలు ముఖ్యమైనవి ఏంటి అంటే 2 ఆజ్ఞలను క్రీస్తు చెప్తారు. ఆ 2 ఆజ్ఞలు ఎక్కడి నుంచి అంటే మత్తయి 22వ అధ్యాయం 37 నుంచి 40 వచనం దాకా ఈ 2 ఆజ్ఞలను దేవుడు చెప్పారు. ఏంటి ఆ 2 ఆజ్ఞలు? మొదటి ఆజ్ఞ, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను. ఇది మొదటి ఆజ్ఞ అయితే, రెండో ఆజ్ఞ ఏంటంటే నిన్ను వాళ్ళు నీ పొరుగువాడిని ప్రేమింపవలను. ఈ 2 ఆజ్ఞలు క్రీస్తు చెప్తారు. ఈ 2 ఆజ్ఞలు దేనికోసం అంటే, మొదటిగా ఓల్డ్ టెస్టమెంట్ కమాండ్మెంట్స్కి వస్తే దాంట్లో 3 ఆజ్ఞలు, మొదటి 3 ఆజ్ఞలు పడుతుంది, దేవుని కోసం చెప్పబడుతుంది. అదే క్రీస్తు ఏ విధంగా సంపాదిస్తారంటే, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో నువ్వు దేవుడిని ప్రేమించినప్పుడు నువ్వు నిర్గమ కాండంలో ఉన్న 3 ఆజ్ఞల్లో చూసే తప్పకుండా పాటించిన వాడు అవుతావు. ఎందుకంటే నువ్వు దేవుని ప్రేమించినప్పుడు నువ్వు దేవుడిని తప్ప వేరొక దేవుడిని పూజింపవు. ఆకాశము భూమి ఏదైనాను దానికి సాగిలపడవు, వాటిని విగ్రహము చేసుకొనవు, వాటిని పూజింపవు. మరొకటి, ఆయన నామం అని వ్యర్థంగా ఉచ్చరింపవు. నువ్వు దేవుని ప్రేమించిన వాడివైతే. ఇంకొక ఆజ్ఞ దేవుడు క్రీస్తు ఏం చెప్తారంటే, ఇంకొక ఆజ్ఞ, నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమింపవాలి. నువ్వు ఏ విధంగా ప్రేమించుకుంటున్నావో, నీ శరీరాన్ని నువ్వు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఆనందించాలి, నువ్వు ప్రేమించుకుంటున్నావా ఆ విధంగా నీ పొరుగువాడిని కూడా ప్రేమించాలి. పొరుగువాడిని ప్రేమించినప్పుడు నువ్వు నరహత్య చేయవు. నీ పొరుగువాని భార్యతో వ్యభిచరింపవు. వ్యభిచారం అంటే అదే కదా, నీ భార్యను తప్ప వేరొక భార్యతో, నీ భర్తను తప్ప వేరొక భర్తతో ఉండేటప్పుడు వ్యభిచారం అంటారు. ఆ వ్యభిచారం చేయవు. అదేవిధంగా నీ పొరుగువాడిని ఆస్తినైనను, వాడికి సంబంధించిన దేని వస్తువులైనను నువ్వు ఆశింపవు. ఎందుకు? నువ్వు ప్రేమించేవాడు ఉన్నావు. నువ్వు ప్రేమించేవాడిగా అయితే నీ పొరుగువాడిని నువ్వు ఏ విధంగా మోసం చేయడానికి ఇష్టపడతావు, ఏ విధంగా వాడిపైన అబద్ధ సాక్ష్యం చెప్తావు, ఏ విధంగా నరహత్య చేస్తావు నువ్వు ప్రేమించేవాడిగా అయితే. ఇదే క్రీస్తు చెప్తారు, నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించు. ఆజ్ఞలు, ఈ ఆజ్ఞల్ని దేవుడు క్రీస్తు మనకు చెప్పబడింది నూతన నిబంధన గ్రంథంలో 10 ఆజ్ఞలను, ఓల్డ్ టెస్టమెంట్లో ఈ 10 ఆజ్ఞలను, అండ్ కమింగ్ టు ద న్యూ టెస్టమెంట్ 2 ఆజ్ఞలుగా మార్చబడింది. ఈ 2 ఆజ్ఞలైనను, ఈ 10 ఆజ్ఞలను పాటించినట్లయితే, ఈ ఆజ్ఞలు నువ్వు ప్రేమించినట్లయితే, అంటే ఈ ఆజ్ఞలు నువ్వు తూచ తప్పకుండా చేసినట్లయితే నువ్వు దేవుని ప్రేమించేవారు అవుతావు. ఎందుకంటే ఒక వాక్యం చెప్పబడుతుంది. లాస్ట్ టైం ఒక వీడియో కూడా చేశాను. నువ్వు దేవుని ప్రేమించేవారుగా ఉన్నావా అంటే ఆజ్ఞలను ప్రేమించేవారుగా ఉన్నావా, దేవుని ఆజ్ఞలను చేసేవారుగా, దేవుని ఆజ్ఞలను గైకొని వాడిగా ఉన్నావా. దేవుని ఆజ్ఞలను గైకొని వాడిగా ఉంటే దేవుని ప్రేమించేవారుగా ఉన్నట్లే. అది చెప్పబడుతుంది. దేవుని ఆజ్ఞలను తప్పిన వాడే పాపం చేయువారంట. పాపం చేయువారు ఎవరంటే దేవుని ఆజ్ఞలను మరిచిన వాళ్ళే పాపం చేయువారు. సో మనం ఏ విధంగా ఉన్నామో, దేవుని ప్రేమించిన వారంగా ఉన్నామా, ఆయన ఆజ్ఞను మనం చేయువారుగా ఉన్నామా? ఆ విధంగా లేనట్లయితే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసినట్లయితే ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడాలను మనం గైకొన్న వారంగా ఉంటాం. ఆయన కట్టడాలను ఆజ్ఞలను గైకొన్నట్లయితే మన పరలోక రాజ్యానికి ఆయన స్వాస్థ్యం, ఆయన పరలోక రాజ్యం మన కోసం సిద్ధపరిచి ఉన్నారు. ఆ పరలోక రాజ్యానికి చేరాలి అంటే ఆయన ఆజ్ఞలను గైకొనాలి, ఆయన ప్రేమించే వారంగా మనం ఉండాలి. ఈ యొక్క వీడియో మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. మీకు అర్థమైనట్లయితే గివ్ ఏ లైక్
to my video and support by sharing my channel. And if you are new to my channel, please subscribe. Thank you guys. దేవుని రాజ్యానికి, దేవుని పరలోక రాజ్యానికి సిద్ధపడండి. ఆమేన్.